పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యకర్తల సమావేశం తర్వాతే ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టాలని నిర్ణయించామన్నారు. అధికారంలో ఉన్నా కష్టపడాల్సిందేనని, అహంకారంతో వ్యవహరించకూడదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మర్చిపోకూడదు. నేను పదే అన్ని మీటింగ్లు అంజిరెడ్డి తాత గురించి చెప్పా, మంజులారెడ్డి గారి గురించి చెప్పాను. ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా, అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు. ఒక కంటి చూపు పోయింది. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవణనే మనకు ఆదర్శం. ఎంత ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఎట్టొకట్ట కట్టేయాలి, ఆపాలి స్పీడ్ అని ఆలోచన. కానీ మన ఆగల, తగ్గేదే లేదని నినాదంతో ముందరికెళ్ళాం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు. ఐకేఎంఆర్ కానివ్వండి, గతంలో జరిగిన బాధుడు కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6, చివరికి శంకరామం పేరుతో డోర్ టు డోర్ తిరిగారు. అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం, చర్చించేవాళ్ళం. దానివల్లనే ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం అనుకుండొచ్చు. కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం, ఫోటో స్టార్స్ని కూడా గుర్తిస్తున్నాం. బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి. అధికారంలో ఉన్న కాలు రెగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం. అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగరేసుకుంటున్నారు. చేయనండి. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు. అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి. అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది. ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది, మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు.